పెట్రోల్ బంక్ ఏది కూడా అంత రికార్డెడే. ఎన్ని కోట్లు సంపాదించినా అది కూడా రికార్డెడే. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడండి, నేను పేపర్లు అన్నీ నేను ఏది చెప్పడంలే, లారీలు కూడా చూపిస్తుంది కదరా. దాంట్లో లీటర్కు 10 రూపాయలు కర్ణాటకలో మిగులుతుంది, ఇది 11 రూపాయలు మిగులుతుందిలే. ఈడేమో బిల్లు ఏమో, ఎందుకంటే ఆయన లారీలు ఫ్యాక్టరీలకు అంతా అయినా 5 ఏళ్ళు. సో 11 రూపాయలు 40,000 లీటర్ రోజుకి. ఎంత బా, ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దయా, మీ ఊర్లో కూడా కొట్టేసి లేదు, క్రిస్టియన్స్ దే యాద ఉంది ఇక్కడ. అట్లా ఏం చేసినాడు, ఎప్పుడుదో క్రిస్టియన్ ప్రాపర్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మద్రాసులో పోయి దొంగ సంతకాలు పెట్టించి, అన్నీ ఉన్నాయి రికార్డ్స్, పెట్టించి దీన్ని ఆయన భార్య పేరుతో చేసుకున్నాడు. చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది. ఇమీడియట్గా ఏం చేసినాడు, భార్య చెల్లెల పేరుతో చేసినాడు. ఇవన్నీ రికార్డు లేదని చెప్పాను. ఈ పొద్దు ఏముంది దాంట్లో, మోర్ ఉంది అయ్యా దాంట్లో పెట్టినారు. మీరు ఎవరన్నా వాడు వచ్చి మాట్లాడి దీనికి ఎవిడెన్స్, వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని. ఇది ఒక కాంప్లెక్స్. ఇంకా ఇల్లు కదా చెప్తే రికార్డే అన్ని ఇంట్లో మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చిండే. ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు. ఏం చేయించినాడు, వీళ్ళ బంధు పేరుతో చేయించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేయించినాడు. ఎప్పుడు ఆయన గవర్నమెంట్లో వచ్చినాక మొత్తం పడగొడతారు, ఈ ఇంటిని మొత్తం పలగొడతారు. ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు. ప్లాట్ నెంబర్ 215 అయితే యువతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండింది. ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని పలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు, ఆ దిక్కు అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపు అన్నాడు నోటీస్ ఇస్తారు, ఇల్లు పలగొడతారు. నువ్వు కోర్టుకు పోయినా పలగొడతారు. లీగలే, అన్ని లీగల్గా పోతాయి. తొందరలో ఇల్లు పలగొడతారు. మొత్తం ఆక్యుపై చేసినాడు 5 సెంట్ల 6 పాయింట్లు. ఆడ వచ్చి సెంటు 28 లక్షలప్ప. ఆల్ విత్ ద రికార్డ్స్. మీరు యూట్యూబ్లో ఇట్లా లేకుండా మాట్లాడితే మేము మీ ఇంటికాడికి రావచ్చు. యూట్యూబ్ వాళ్ళకి చెప్పుకోండి. ఇల్లీగల్ ల్యాండ్ హైకోర్టులో ఉంది, గౌతమి మీద కూడా ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా తీసుకొచ్చా. గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా నేను యాడ్ అయినా, హైకోర్టులో చేసినాను. నా మీద కేసు పెట్టిస్తాడు. నన్ను ఏం చేస్తారు, ఎస్ఐ గారు ఆయన కూడా కేసులో ఉంటాడు. నన్ను జీపులో కూర్చోబెట్టుకొని నీ లేకుండా ఏమీ లేకుండా రాజులు ఇష్టపడి చెప్తా. గూగుల్లో ఆల్ రికార్డ్స్ ఉన్నాయి. 1000 కోట్లు సంపాదించినాడు మా ఎమ్మెల్యే విత్ రికార్డ్స్.
ఏది కూడా రికార్డ్ లేకుండా చేయము. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఈడే నోటికి వచ్చినట్టు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. ప్రతిదీ ఉంది. ఎప్పుడు ఎవరిన వస్తే ఇట్లా నీళ్ళు ఇడిసి ఇట్లా పిల్లలు ఆడిపించుకుంటారు. చచ్చిపోయారు దీంట్లో ఒకటి, చచ్చిపోయి కూడా. సో దిస్ ఇస్ ఆల్. మీరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తే ఉంది, పేపర్లు వచ్చి చూడండి. ఎప్పుడు వదిలే పరిస్థితి ఉండదు. కోమలగుంట్ల 480 ఎకరాలు నువ్వు ఎలక్షన్ దాంట్లో ఏం చూపించినావు? 30 ఎకరాలు చూపించినావు నాయనా. ఎమ్మెల్యే అయితేనే ఎంత? కోముడికుంట్ల ఇది అంతా ఆడ 700 ఎకరాలు ఇద్దరు సోలార్ వేయాలని కొన్నారు. ఇది పోయినసారి సింగనమల్ల ఎమ్మెల్యే కూడా మీకు బతుకుందో లేదో దయచేసి దీని మీద అబ్జెక్షన్ చేసింది. ఏమైపోయింది? ఒకరేమో సోలార్ వేసినారు, ఇంకో ఆయన వేసేటప్పుడు ఈయన వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిపించి బెదిరించి 400 ఎకరాల కోడల పేరుతో కొడుకు పేరుతో అంతా రిజిస్టర్ చేసుకున్నాడు. వాస్తవానికి ఇది ఆల్రెడీ ఏమైంది, రికార్డ్స్లో మారిపోయింది. ఏమని? సోలార్ అగ్రికల్చర్ పర్పస్ నుంచి దాన్ని చేసినారు. ఈరోజు కూడా ఇంకా అగ్రికల్చర్ మారలే. మొత్తం ఏం చేసినావు? ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినారు అండర్టేకింగ్ అంటే, మేము ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, మొత్తం ఆక్రమించుకొని. దీనే కాదు, ఆయన కొండ పక్కన ఉంది, దాంట్లో ఒక 200 ఎకరాలు 200 ఎకరాలు ఆక్యుపై చేసినాడు. ఇదే ఆయన పరిస్థితి. ఇప్పుడు రికార్డే లేదని చెప్పాను.